హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరో 2 రోజుల్లో తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ బయోపిక్ మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్య దాదాపు 63 విభిన్న గెటప్పుల్లో కనిపిస్తాడని తెలిసిందే. సినీ చరిత్రలో ఏ ఇతర హీరోకు లేని రికార్డు ఇది. ఎన్టీఆర్ తన సుదీర్ఘ నట ప్రయాణంలో వందల కొద్దీ విభిన్న పాత్రలు పోషించారు. వాటిలో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు లాంటి పౌరాణిక పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పటికీ ఎవరైనా నటులు అలాంటి పాత్ర పోషించాలంటే ఎన్టీఆర్ ను రిఫరెన్స్ గా తీసుకుంటారు. కానీ ఇలాంటి పౌరాణిక పాత్రల్లో పెద్దగా పాపులర్ కాని పాత్ర శ్రీ వెంకటేశ్వర స్వామిది. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమాలో నటించారు. ఆ సినిమాలోనే ఎన్టీఆర్ ఏడుకొండల స్వామిగా నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు టీం తాజాగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో బాలయ్య తిరుమల వెంకటేశుని పాత్రలో ఉన్నారు. వెనక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ముందేమో స్వామివారి గెటప్ లో నడుచుకుంటూ వస్తున్న బాలయ్య ఎలా ఉందనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే సింప్లీ సూపర్. బాలయ్య మేకప్ అద్భుతంగా ఉంది. మేకప్ వేసిన వారు అతి చిన్న డీటెయిల్స్ ను కూడా మిస్ కాకుండా చూసుకున్నారు. ఆ మేకప్ పాత్రకు తగ్గ హావభావాలతో బాలయ్య వెంకటేశ్వర స్వామిని తలపించాడు. బాలయ్య వేసిన ప్రతి గెటప్ కు దర్శకుడు క్రిష్ చూపించిన శ్రద్ధ కూడా మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మరో 2 రోజుల్లో బాలయ్య విశ్వరూపం చూసేందుకు రెడీగా ఉండండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.